కమ్యూనిస్ట్ నాయకుడు చండ్ర రాజేశ్వరరావు గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా కేంద్ర సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టారు. తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలకంగా వ్యవహరించారు ఆయన. నిజాం ప్రెసిడెన్సీలో నిజాంలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో దళాలను తయారు చేస్తూ ఉండేవారు చండ్ర రాజేశ్వరరావు గారు. చండ్ర రాజేశ్వరరావు గారి గురువు జయసూర్యనాయుడు గారు. అలాగే తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న సాయుధ దళాలకి ట్రైనింగ్ ఇవ్వడం, ఉద్యమ పాఠాలు చెప్పడం, స్ఫూర్తినివ్వడం, అంటే లిటరేచర్ సమకూర్చడంలో ఈయన ముందుండేవాళ్ళు. తెలంగాణ నుంచి ఈ దళాలను కృష్ణా జిల్లాకి తీసుకువెళ్లి వారిని అక్కడ దాచిపెట్టి నిజాంల మీదకు వదిలేవాళ్ళు. అలా పోరాటం చేస్తూ దొరికిన 70 మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వారందరికీ కూడా ఉరిశిక్ష వేసింది ఆనాటి నిజాం ప్రభుత్వం. అప్పుడు జయసూర్యనాయుడు గారితో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న నెహ్రూ గారితో మాట్లాడి, అంటే నిజాంలను తరిమి కొట్టిన తర్వాత ఇక్కడ ఉన్న మన గవర్నమెంట్తో మాట్లాడి ఈ 70 మందికి కూడా ఉరిశిక్షని ఎత్తివేయడంలో, ఈ 70 కుటుంబాలు ఊపిరి పీల్చుకోవడంలో ప్రముఖ పాత్ర వహించారు చండ్ర రాజేశ్వరరావు గారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టి తెలంగాణ సమాజంలో భూ సంస్కరణ ఉద్యమం నడిపారు. భూస్వామ్య కుటుంబంలో, అందులో కృష్ణా జిల్లాలో పుట్టి తెలంగాణ భూ సంస్కరణ ఉద్యమంలో ఆయన పార్టిసిపేట్ చేశారంటే ఆయన ఎంత బ్రాడ్ మైండో అర్థం చేసుకోవచ్చు. అలాగే స్వయంగా తన భూమినే పంచిచ్చారు పేదలకి. దున్నేవాడిదే భూమి అనే సిద్ధాంతానికి కట్టుబడి భూ సంస్కరణల్లో తన భూమి నుంచే పేదలకు పంచడం మొదలుపెట్టారు చండ్ర రాజేశ్వరరావు గారు. కొండాపూర్లో ఉన్న చండ్ర రాజేశ్వరరావు గారి ఆశ్రమం కూడా అలాంటిదే. అది మనకి రోజు కనబడుతూనే ఉంటుంది, అటువైపు నడిచే వాళ్ళకి, వెళ్లే వాళ్ళకి.